శ్రీవేంకటేశాయ నమః. హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. యస్య ద్విరదవక్త్రాద్యాః పారిషద్యాః పరస్యతం విఘ్నం నిఘ్నంతి సతతం విశ్వక్సేనం తమాశ్రయే. లక్ష్మీపతే నిగమలక్ష్య నిజస్వరూప కామాదిదోష పరిహారిత బోధదాయిన్ దైత్యారిమర్దన జనార్దన వాసుదేవ శ్రీ వెంకటేశ మమ దేహి కరావలంబం. శ్రీ వెంకటేశ మమ దేహి కరావలంబం. శ్రీలక్ష్మీవల్లభారంభాం విఖనో మునిమధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. పరమాత్మ జగజ్జనకుడు ఆదినారాయణుడు వేదవేద్యుడు వెంకటపతి యొక్క దివ్య సన్నిధానంలో నిరంతరం ఆ స్వామివారి యొక్క దివ్య వైభవాన్ని స్మరింపచేసేటువంటి పురాణ ప్రవచనాలు, ఇతిహాస వాన్మయాన్ని, అనేకమైనటువంటి బ్రహ్మసూత్రములు, భక్తి సూత్రములు, యోగ సూత్రములు, సూత్రవాన్మయం, ఉపనిషద్వాన్మయం, వేదవాన్మయంలో ఉన్నటువంటి సమస్తమైనటువంటి సారాంశాలను చక్కగా చిలికి మధించి వెన్నదీసి అందించినట్లుగా మనకు అందించడానికి మహానుభావులను సిద్ధం చేసి తిరుమల తిరుపతి దేవస్థానముల వారు ప్రతి క్షణం కూడా ధర్మ ప్రచారం చేస్తూ మానవ జాతికి మహత్తరమైన మాననీయమైన మహర్షుల యొక్క ఆ వాక్కులను అందిస్తూ ఉన్నారు. అలాంటి ఆ దేవదేవుని యొక్క దివ్య సన్నిధానంలో ఈ వైశాఖ మాసం చాలా విశేషం. ఎండలు మండిపోయేటువంటి కాలం. ఒక ప్రక్క ఎండలు, మరొక ప్రక్క తుఫానులు. ఏమిటి విచిత్రం? ఋతుధర్మం తప్పిందా, కాలం మారిందా అని అనుకుంటాం. కాదు కాదు, నీవు మారావు. నీవెలా ఉన్నావు? నిన్ను బట్టే ప్రకృతి కూడా తన ధర్మాన్ని పాటిస్తోంది. అందువలనే ధర్మం ఏమిటో తెలియాలి. ఆ ధర్మానికి అధ్యక్షుడైనటువంటి ఆ అచ్యుతుని యొక్క, అనంతుని యొక్క, అప్రమేయుని యొక్క ఆ అద్భుత ప్రభావం ఏమిటో తెలిస్తే ధర్మబద్ధమైన నడవడిక ఉంటుంది. అందుకనే విశేషించి ఈ రోజున వైశాఖ బహుళ ఏకాదశి రోజున పరమపావనమైన దివ్యధామమైన వెంకటాచల మహాక్షేత్రం నుంచి వైశాఖ మహాత్మ్యాన్ని మనం స్మరిస్తూ ఉన్నాం, రోజు చెప్పుకుంటూ ఉన్నాం. దీనితో పాటుగా నృసింహ పురాణాంతర్గతమైన రామకథని కూడా కీర్తించబోతూ ఉన్నాం. శంఖుడనేటువంటి మహర్షి యొక్క ప్రభావం చేత కిరాతుడు, వేటగాడు, దొంగతనాలు చేసేవాడు, దోచుకునేవాడు, నిలువు దోపిడి, అలాంటి వారు మారారు. ధర్మాలు చెప్పమంటాడు. ఆయనకే ఆశ్చర్యం కలిగింది. శ్రీమన్నారాయణుడు ఈ సమస్తమైనటువంటి జగత్తుకి మూల కారణభూతులు ఎలాగనో చెప్పాడు. ఇంకా చెప్పవయ్యా అని అన్నాడు. వింటూ ఉంటే ఊటలాగా ఆ భగవద్ధర్మాలు, భాగవత ధర్మాలు, ఎన్నెన్నో ధర్మ విశేషాలను గ్రహిస్తూ ఉన్నాడు. జన్మాంతర సంస్కారం, వేద విహితమైన పురాణ సన్నితమైనటువంటి ఆ ఉపనిషత్తుల యొక్క సారాన్ని ఉపదేశిస్తాడు ఒక కిరాతకుడికి, ఒక బ్రాహ్మణుడు, మహానుభావుడు. శ్రీమన్నారాయణుడు ఈ సమస్త బ్రహ్మాండాన్ని సృష్టించి
బ్రహ్మాదులతో అంటారు, మీ దేవతల సామ్రాజ్యానికి బ్రహ్మగారిని అధిపతిగా పెడుతున్నాను, రాజుగా, యువరాజుగా ఒకరిని పెట్టాలి, మీలో ఎవరో తేల్చుకోమన్నారు. అంటే వారిలో వారు మేము గొప్ప అన్నారు. దేవతలలో కూడా ఏవో కొన్ని ఉంటాయి, మనకంటే కొంచెం పై స్థాయి వారు, గొప్ప గుణాలు ఉండాలి, శీలము, శౌర్యము, ఔదార్యం. అంటే వివాదపడ్డారు. సూర్యుడు గొప్పవాడు అన్నారు కొందరు, కాదు ఇంద్రుడు అన్నారు. ఎందుకు వచ్చినది ఈ గోళ అని కొందరు మౌనంగా ఉన్నారు. ఇలాంటి వారు ఎలాగా అని మదనపడుతూ ఉంటే అందరూ కలిసి మళ్ళా నారాయణుడి దగ్గరకే వెళ్ళి నీవే చెప్పమన్నారు. అప్పుడు ఆయన అంటారు, విరాట్ పురుషుడు సృష్టించినటువంటి ఈ స్థూల దేహాన్ని వైరాజము అని అంటారు. ఈ దేహంలో దేవతలు కూడా ఉన్నారు, మనలోనే ఉన్నారు దేవతలు. ఈ శరీరానికి ప్రతీకనే దేవాలయం, అక్కడ దేవతలు ఉన్నారు ప్రతి స్థానంలో. విమానం ప్రపద్యే విష్ణుమయం ప్రపద్యే దేవావాసం ప్రపద్యే అని ఆ విమాన దేవతలు, ద్వారదేవతలు ఎక్కడ పడితే అక్కడ ఉన్నారు. ఒక్కొక్క స్థానానికి ప్రతిదానికి కూడా ఒక మంత్రాధిదేవత ఉంటారు. వైఖానస భగవత్ శాస్త్రాన్ని అధ్యయనం చేసినటువంటి వేత్తలు అలాగా ఆరాధనలు చేస్తూ ఉంటారు స్వామివారికి. ఈ శరీరంలో కూడా ఉన్నారు. యథా దేహే తథా బేరే అని, బేరం అంటే విగ్రహము అని. కనుక ఎవరయ్యా ఈ దేవతలు, ఏ దేవుని అంశ ఈ శరీరం నుంచి బయటకు వస్తే ఈ శరీరం పడిపోతుందో, ఎవరు ప్రవేశిస్తే మరలా ఉత్తేజితమవుతోందో అతడే యువరాజు అన్నారు. దేవతలంతా అంగీకరించారు. ఈ స్థూల దేహం నుంచి మనకు 3 దేహాలు ఉన్నాయి. అది ఎక్కడండి, మనకు కనిపించేది ఒక్కటే కదా అని అనుకుంటాం, ఇంకా లోపల ఉన్నాయి. సూక్ష్మ శరీరము అని ఉన్నది. కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు, శబ్దస్పర్శ రూప రసగంధ తన్మాత్రలు, ఇలాగా కొన్ని స్థితులతో సూక్ష్మ శరీరం. ఎన్నో జన్మలకు కారణమైనటువంటిది ఒకటి ఉన్నది, కారణ శరీరం. దాన్ని లింగ శరీరం అని కూడా అంటారు. సరే, ఈ స్థూల దేహం నుంచి ఏది బయటకు వస్తే మొట్టమొదటగా జయంతుడు అనేవాడు పాదాల నుంచి వచ్చాడు. కాళ్ళు చచ్చుబడ్డాయి, ఏమీ కాలేదు, వినడం ఉన్నది, చూడటం ఉన్నది, అన్ని పనులు జరుగుతూ ఉన్నాయి. ఇక దక్షుడు అనేవాడు బయటకు వచ్చేసాడు, ప్రజాపతి కుఖ్యావయవం నుంచి. ఉపభోగ శక్తి లేదంతే, వాడిని అటు ఇటు కాని వాడు అన్నాడు. దక్ష ప్రజాపతి వచ్చినా శరీరం పడిపోలేదు, గాలి పీలుస్తున్నాడు, వింటున్నాడు, చూస్తున్నాడు. ఇక చేతుల నుంచి హస్తాలకు అధిపతి ఇంద్రుడట, బాహువులకు. ఆయన వచ్చేసాడు. చేతులు లేవండి అన్నారు, కానీ అన్నీ ఉన్నాయి, పనిచేస్తున్నాయి. కన్నుల నుంచి సూర్యుడు వచ్చాడు, చూడటం లేదు, వినడం ఇవన్నీ ఉన్నాయి. ముక్కు నుంచి అశ్విని దేవతలు వచ్చారు, వీళ్ళంతా మనలో ఉన్నారు. చెవుల నుంచి దిగ్దేవతలు వచ్చారు, వినికిడి శక్తి పోయి. నాలుక నుంచి వరుణుడు వచ్చాడు, రుచిలే పోయింది, అయినా శరీరం పోలేదు. వాక్కు నుంచి అగ్ని వచ్చాడు, వాక్కుకే అధిపతి అగ్ని అని అన్నారు. అందుకనే వాక్కుని చాలా జాగ్రత్తగా, పరిమితంగా, హితంగా, మితంగా, మధురంగా మాట్లాడాలి. మాట్లాడటం ఎలాగనో చూపిస్తోంది శ్రీమద్ రామాయణం. వాచం హృదయహారిణి కిష్కింధకాండలో అంటాడు రామచంద్రమూర్తి. ప్రప్రథమంలోనే ఆంజనేయ స్వామితో సంభాషించిన అనంతరం లక్ష్మణుడితో చెబుతూ అంటారు, మనస్సుని హరించేట్టుగా ఉన్నది హనుమంతుడు మాట్లాడుతూ ఉంటే. కాబట్టి ఎలాగ మాట్లాడాలో మనం తెలుసుకోవాలంటే హనుమంతుని గురించిన అధ్యయనం ఉండాలి. వాక్కు అగ్ని లాంటిది, అది దగ్ధం చేస్తోంది, పుట్టిస్తోంది, మధురంగా ఉండేట్టు అన్నీ చేస్తోంది. అందుకనే వాగ్రూపమైనటువంటి శక్తిని చాలా జాగ్రత్తగా, వాక్పారుష్యం తగదు అని అన్నారు.
కటువుగా మాట్లాడకూడదు, కఠినంగా మాట్లాడకూడదు. మాట్లాడవలసి వచ్చినప్పుడు మాట్లాడితే అది అంతవరకే, అది వ్యసనం కాకూడదు. అందుకనే మౌనం ఉంటారు మహాత్ములు. ఏకాదశి రోజున మాట్లాడరు. ఎక్కువగా మాట్లాడితే ఏమవుతుంది? చిత్త చాంచల్యం, భ్రమ కలుగుతుంది. అక్కర్లేనివన్నీ వస్తాయి, కొట్లాటలు వస్తాయి. కనుక మనం మాట్లాడేది సత్యమై ఉండాలి. వాక్కుకి సత్యము ప్రాణమన్నారు. ఈ వాక్ అధిపతి అగ్ని ఆయన వచ్చేశాడు. మాటలు లేవండి అన్నారు అంతే. రుద్రుడు జ్ఞానస్వరూపుడు, ఆయన వచ్చేశాడు బయటికి. జ్ఞానం లేదు, ఇంకా తక్కిన ఉన్నాయి. ప్రాణము వాయువు, ఆయన వచ్చేసాడు. ఇక అన్నీ పనిచేస్తున్నా ఈ ప్రాణం బయటకు వచ్చేసరికి స్తబ్దమైపోయింది, జడమైపోయింది, జడీభూతమై. ఇది చూసి దేవతలంతా ఆశ్చర్యాన్ని పొందారు. నిర్జీవమైన ఈ శరీరంలో ఏ దేవత ప్రవేశిస్తే చైతన్యం కలుగుతోందో అతడే యువరాజన్. జయంతుడు పాదాల నుంచి మొదటిగా వాడు కదా వచ్చింది. ఆయన ప్రవేశించాడు, ఏమీ కదలిక లేదు. దక్షుడు ప్రవేశించాడు, ఇంద్రుడు ప్రవేశించాడు, సూర్యుడు వచ్చాడు, ఏవి రుద్రుడు వచ్చాడు. అన్నీ వచ్చినా కదలిక లేదు. ప్రాణం వచ్చి అంతే శరీరం చైతన్యవంతమైంది. బలము, జ్ఞానము, ధైర్యము, వైరాగ్యం ఇవి ఉన్నటువంటి శక్తివంతమైనటువంటి ప్రాణాన్ని యువరాజుగా భావించారట. అంటే ఈ శరీరం కదలిక చైతన్యవంతం అవ్వాలంటే ప్రాణం. ప్రాణం అంటే గాలియే కాదు. ప్రాణస్య ప్రాణ ఉపనిషత్తులలో ప్రాణానికి ప్రాణమైనటువంటిది ఏదైతే ఉన్నదో ఇది అంతటా వ్యాపించినటువంటిది. కనుక బలాఢ్యమైనటువంటిది, సర్వోత్తమం. ప్రాణోపాసన చేశారన్నారు. ఇది సర్వదేవతాత్మకం అన్నారు, సర్వదేవమయం. ఆ శ్రీహరి నారాయణుడు వాసుదేవుడు ఆయన్ని అనుసరించి ఇది నడుస్తోంది. కనుక ఆయన మహిమను చెప్తోంది అనంటే, మరి ఎందుకయ్యా ఈ ప్రాణం యొక్క మహిమ లోకంలో తెలియలేదు అని అడిగాడు. ఆ మహర్షి అంటాడు, పూర్వం ఆయన యజ్ఞం చేస్తూ ఉంటే గంగా తీరానికి వెళ్ళి కర్షణం అంటే దున్నుతారు. యజ్ఞం చేయాలంటే ఆ నాగలితో దున్నారు. అలా చేస్తుంటే ఆ నాగలి తపస్సు చేసుకునే కణ్వ మహర్షికి తగిలింది. పుట్టలో ఉన్నాడు ఆయన. బయటకు వచ్చి, నాకు తపస్సుకి విఘ్నం చేశావు కాబట్టి ఈ లోకంలో నీ ప్రఖ్యాతి ఉండదు అని శపించాడట. దోషం లేకుండా నన్ను ఇలాగ శపించావు కాబట్టి నువ్వు గురుద్రోహి అవుతావు అన్నాడు ఆయన కూడా. సరే ఇలాగా జరిగిందయ్యా అని చెప్పడం జరిగింది. నారదుడు అంబరీషుడికి చెప్పాడు. సరే ఇది విని ఆ మహానుభావుడు అంటాడు, ఈ పరమాత్మ చేత సృష్టించబడినటువంటి కోటాను కోట్ల జీవులు విభిన్నమైనటువంటి కర్మలు చేస్తూ అనేక స్వభావాలతో ఉంటారే, దీనికి కారణం ఏమిటి? ఎవడి వేలి ముద్ర ఇంకొకటి వేలి ముద్రతో సరిపడదు. ఎవరి స్థితి ఇంకొకటితో పోలికే లేదు. వీడు అచ్చం వాళ్ళ నాన్నలాగా ఉన్నాడండి, వాళ్ళ అమ్మలాగా ఉన్నది ఆమె, ఇలాగ అంటాం. కొన్ని ఏవో బాహ్యమైనటువంటి స్వభావాలు, కానీ ఏదో ఒక చోట భిన్నత్వం ఉంటుంది. ఎందుకు? ఇది కారణం ఏమిటంటే ఆ మహర్షి చెప్తున్నాడు శంఖుడు. సత్వము, రజస్సు, తమస్సు మూడున్నాయి గుణాలు. దీనిని అనుసరించే చేస్తారు. వారికి ప్రతిష్ట కూడా రాజసం. సాత్వికమైనటువంటి వారు ధ్యాన దాన జపాది హోమాది క్రియలు చేస్తారు. వారి కర్మలను బట్టి ఈ సత్వరజస్తమో గుణాలు ఎక్కువ తక్కువలు ఏర్పడతాయి. దానివల్లనే సుఖము దుఃఖం, మనం చేసిన కర్మల వల్ల సుఖ దుఃఖాలు ఏర్పడతాయి, భయాలు ఏర్పడతాయి. ఈ గుణాలకు, మూడు గుణాలకు బద్ధుడై కర్మలు చేస్తాడు. గుణకర్మలు
ఇలాగా రాజస ప్రవృత్తి కలిగిన వారు మిశ్రమ బుద్ధితో పుణ్యపాపాలు చేస్తారు. పుణ్యం ఎక్కువైందా దేవతా శరీరం వస్తారు. పాపం ఎక్కువైందా అది కూడా వాక్కుతో చేసే పాపం, శరీరంతో చేసే పాపం, ఆలోచనతో చేసే పాపం. దేనివి దానికే సపరేట్, దేని ఫలాలు దానికి వాడు అనుభవించవలసినదే. అయితే ఎలాగయ్యా, ఇది మిశ్రమమైనటువంటి బాగా పుణ్యపాపాలు సమానంగా ఉంటే మానవ జన్మ, పాపం ఎక్కువగా ఉన్నది పశుపక్షి, క్రిమి, కీటకాది, సరీసృపాలు, ఈ రెండు ఉంటే మానవ జన్మ. ఇలాగా జీవుల కర్మలను అనుసరించి మంచి చెడులు పొందుతారు. వర్షం సమానంగానే పడినా వృక్షాలనేవి వాటి వాటి స్థితులకు అనుగుణంగా పెరిగి పెద్దవవుతాయి. వాటి స్వభావాన్ని అనుసరించి పొట్టిగా, పొడవుగా, తీయని పండ్లు, చేదు పళ్ళు ఇలాగా ఇచ్చినట్లుగా జీవి చేసిన కర్మలని బట్టి వాడి యొక్క స్థితి ఉంటుంది. స్వామి కిరాతుడు అంటాడు, మహాత్మా మహర్షి, సంపూర్ణ జ్ఞానస్థితి కలిగిన వాడికి ఈ సృష్టి స్థితి లయాలు ఎప్పుడూ జరుగుతాయి కదా, ముక్తి అనేది, దీని నుంచి బయటపడటం అనేది అసలు ఉంటుందా? ఎప్పుడు బయటపడతాడు అసలు వీడు అని అడుగుతాడు. పరిపూర్ణ జ్ఞాన అనుభవ ఆనంద స్థితి ముక్తి అనేటువంటిది, దానిలో కూడా సాలోక్యం, సామీప్యం, సారూప్యం, సాయుజ్యం 4 రకాలు ఉన్నారు. సాయుజ్యం అనే దాని దగ్గర ఏదో భిన్న భిన్న అభిప్రాయాలు ఉన్నాయి. ఎప్పుడు ఇలాగా అంటే కాలస్థితిని చెప్పారు. 4000 యుగాలు బ్రహ్మగారికి ఒక పగలు, 1000 మహాయుగాలని కూడా అన్నారు. అంటే 432 కోట్ల సంవత్సరాలు అని పగలు, అంతే కాలం రాత్రి. ఇలాగ 366 రోజులు. మళ్ళా ఇలాగా ఉన్నది ఒక లెక్క. ఈ కాలం దాంట్లో ప్రళయాలు, నిత్య ప్రళయం, నైమిత్తిక ప్రళయం, మహాప్రళయం, బ్రహ్మప్రళయం అన్నారు, కల్పాంత ప్రళయం. దాంతో ఆ సృష్టి అప్పటికి పూర్తి అవుతుంది. మన్వంతరాలు ఇలాగా అన్నీ కూడా ఉన్నాయి. తత్వజ్ఞానం కలిగినటువంటి దేవతలు, కొందరు మహర్షులు, సత్యలోకంలో ఉన్నవారు, వారు బ్రహ్మతో నశించక ఆయనతో పాటు సుప్తావస్థకు పోయి మరలా మెలకు వస్తుంది, మన్వంతరం ప్రారంభమవుతోంది. ఆ ఋషులు, దేవతలు, పితృదేవతలు లోకంలో ధర్మాలను చక్కగా చూపించడం కోసం అవతారాలు ధరిస్తారు. పరమాత్మ ఆయనతో పాటు వారు కూడా, ఆ సప్తఋషులు, దేవతలు, ఇంద్రుడు అందరూ పుట్టుకొస్తారు, క్రొత్త క్రొత్త వారు వస్తారు. అది కూడా పదవులే. రాబోయే ఇంద్రుడు బలిచక్రవర్తి, ఆయన అలాగ పెట్టారు. రాబోయే బ్రహ్మ ఆంజనేయ స్వామి ఈనాటికి ఉన్నారు. ఇలాగా ముక్తి పొందినటువంటి వారు బ్రహ్మ మొదలవు మానవుల వరకు కూడా ఉండే జీవులంతా కూడా ఆ శ్రీహరి ధ్యానం వల్ల ఉత్తమ స్థితిని పొందుతారు. కనుక ఇలాగా ఆ నారాయణుని యొక్క అవతార కృత్యాలు సామాన్యులకు ఎవరికి, వీరికే కాదు బ్రహ్మాది దేవతలకే తెలియదయ్యా అనంటే, స్వామి పరమభక్తుడైనటువంటి వాడు ఆ భగవద్దత్వాన్ని తెలుసుకుంటారు అని కూడా చెప్పారే. అసలు ఆ భాగవతుల యొక్క భగవానునికి సంబంధించినటువంటి వారి ధర్మాలు ఎలాగా ఉంటాయి, ఆ విశేషాలు చెప్పమని అడగటం జరుగుతోంది. భాగవత ధర్మాలు మనం చక్కగా గ్రహించవలసినటువంటివి. మనమంతా భాగవత ధర్మాలని ఆచరించాలి. భాగవతంలో ఏకాదశ స్కంధంలో చెప్తారు భాగవత ధర్మాలు ఏమిటో, ఇక్కడ చెప్పారు.
ఆ రెండింటిని సమన్వయించుకుంటూ ఆ భాగవత ధర్మాలు మరలా మనం వైశాఖ మాహాత్మ్యాలని పురస్కరించుకొని అవి మరలా తెలుసుకుందాం. ఇప్పుడు నృసింహ పురాణంలో మహానుభావుడు సహస్రానీకుడు అనే మహారాజుకి మార్కండేయ మహర్షి రామావతార కీర్తన చేస్తున్నారు. అన్ని అవతారాలని స్మరిస్తూ రామకథని చెప్తున్నా. రామ అంటే చాలు సమస్తమైనటువంటి పాపాలు, కోపాలు, దోషాలు అన్నీ తొలగిపోయి శుద్ధమైన చిత్తం కలుగుతుంది. ఆ రామకథలో ఇప్పుడు మనం అరణ్యంలో ఉన్నాం. మహర్షుల ఆశ్రమాల్ని శ్రీరామచంద్రమూర్తితో దర్శిస్తూ ఉన్నాం. అక్కడ ఆ మహర్షుల ఆశ్రమాలలో గడిపి దండకారణ్యంలోకి విస్తృతమైనటువంటి ఆ బలవత్తరమైనటువంటి పాప ప్రభావంతో దండుడనేటువంటి రాజు యొక్క స్థితి వల్ల అరణ్యంగా మారిపోయినటువంటి ప్రాంతం అంటే ఈనాడు మహారాష్ట్ర దగ్గర నుంచి అంతా అదే. బయలుదేరి మధ్య భాగానికి వచ్చారు. అక్కడికి వచ్చేసరికి విరాధుడు అనే రాక్షసుడు బయటపడ్డాడు. వాడు క్రూర ప్రవర్తనతో సీతాపహరణ చేశాడు. సీతమ్మని లాక్కున్నాడు. పరస్పరత్తు వైదేక్య నా దుఃఖతరమస్తి మే పితుర్వినాశాత్ సౌమిత్రే స్వరాజ్య హరణాత్తథా. ఇదేమిటయ్యా, అరణ్యానికి ఏదో హాయిగా ఇలా వచ్చా, ఇక్కడికి వస్తే వీడేమిటి, వీడు పట్టుకున్నాడు. తండ్రి మరణించాడు, అదొక దుఃఖం. అది కూడా పెద్ద ఇది కాదు. సరే, కాలం స్వరాజ్య భ్రంశం కలిగింది. తెల్లవారితే నీవే రాదు అన్నారు. మరుసటి రోజు అరణ్యం అన్నారు. దానికి ఏమి బాధలే. ఈ రాజ్యభ్రంశం కంటే మహాబాధాకరమైనది, దుఃఖకారణమైనది ఈ సీతాపహరణం అన్నారు. అంటే తండ్రి మరణించడంలో అధర్మం ఏమీ లేదు. లోకంలో ఉన్నదే వారి వారి కాల ట్రైన్ మన స్టేషన్ వస్తే దిగిపోవటం, అట్లాంటిదే ఆయన వెళ్ళాడు. రాజ్యాన్ని కోల్పోవడంలో కూడా పితృవాక్య పరిపాలన రూపమైన ధర్మం ఉన్నది, అది దోషం కాదు. కానీ మహాపతివ్రత తనను నమ్మి వచ్చినటువంటిది ఆ దేవి సీతమ్మ. ఆ సీతాదేవి ఆమెను రక్షించాల్సిన బాధ్యత నా మీద ఉన్నది భర్తగా. ఇలా పట్టుకోవడం దుఃఖం అన్నారు. ఇక్కడ రామావతారంలో క్రూరులు, దుర్మార్గులైన రాక్షసులు వారు శిక్షించబడటం కూడా భగవద్వరంతోనే సమానమన్నారు. క్రోధోపి దేవస్య వరేణ తుల్య. అనుక శాపవశం చేత సోపితాం జానకీం దృష్ట్వా శీఘ్రం సంజాత విక్రమ. స్కాందపురాణంలో అంటాడు, జయుడనే వాడి చేత శతహృదయందు పుట్టి బ్రహ్మవర ప్రభావంతో విరాధుడనే పేరుతో ఒక రాక్షసుడు వచ్చాడు. ఆ సీతామాత దర్శనం చేతనే వాడికి మోక్షం కలుగుతోంది అని. అదే సమయంలో ఈ రామలక్ష్మణులు రెండు భుజాల మీద ఎక్కించుకున్నాడు. వాడు సీతమ్మని పట్టుకున్నాడు. రెండు చేతులు నరికి వేశాడు. అప్పుడు వాడికి స్మృతి కలిగింది రాక్షసుడికి. కౌసల్యా సుప్రజాతాత రామస్త్వం విదితో మయా వైదేహీ చ మహాభాగా లక్ష్మణశ్చ మహాయశాః. కుబేరుని చేత శపించబడ్డ నేను ప్రార్థిస్తే నీ చేత నాకు సంహారం ఉన్నది అని కుబేరుడు శాప విముక్తి చెప్పాడు. శాపాలు, వరాలు మనకు పురాణాల్లో, ఇతిహాసాల్లో కనిపిస్తాయి. ఈ సంహారం శరీరాన్ని మార్చటమే, ఈ శరీరమే
ప్రధానం ఇదే సర్వస్వం అనుకునేవాడికి శరీరం పోతుందంటే బాధ. కానీ ఒక పాత వస్త్రాన్ని విసిరివేసి నూతన వస్త్రాన్ని ధరించినంత సులభంగా మహానుభావులు శరీరాల్ని మార్చివేసుకుంటారు. దానివల్ల వారికి ఒక క్రొత్తదైన స్థితి కలుగుతుంది. కాబట్టి సరే వాడిని తీసి పెద్ద గర్తంలో పడవేశాడు. ఇక్కడ యో వినాథ వధం నిత్యం శృణోతి శ్రావయేతవా. ఏమిటయ్యా ఈ చంపటం ఏమిటి? వారి ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి పంపడం. శాపవాలు కూడా ఒక రకంగా వరాలే. పెద్ద పరిశోధన చేశాడు ఒక ఆయన రామాయణంలో. శాపాలు వరాలు ఏమిటి, వీటి పర్పస్. చాలామంది మహానుభావులు వస్తూనే ఉంటాయి. అవి ఆ ఋషి యొక్క హృదయాన్ని ఆవిష్కరిస్తాయి. ఇది వినాథ వధని భక్తితో విన్నవారికి సర్వ పాపక్షయం అవుతోందన్నారు. స్కాందంలో ఫలశ్రుతి చెప్పారు. అక్కడ నుంచి శరభంగ మహర్షి ఆశ్రమానికి వెళ్ళారు. వెళుతూ ఉంటే పచ్చని కాంతులు కలిగిన ఒక దివ్య రథం కనిపించిందిట. వేదానికి సంబంధం ఏమిటి? పచ్చని గుర్రాలు, పచ్చని కాంతులు. కృష్ణ యజుర్వేదంలో చెప్తారు, హజ్యస్వయాహి శృతి ప్రసిద్ధం. పచ్చని గుర్రాలు రథానికి పూంచినటువంటి స్థితి ఎవరికి ఉంటుంది అంటే ఇంద్రుడికి ఉంటుంది. ఈ వచ్చిన వాడు ఇంద్రుడు అని గుర్తించాడు. ఆశ్రమానికి వెళ్దాం అనుకున్నాడు. అలా వెళ్ళబోతూ ఉన్న సమయంలో ఇంద్రుడు మహర్షితో అంటాడు, కర్మక్యనీన కర్తవ్యం మహదన్యై సుదుష్కరం నిష్పాదయిత్వా తత్కర్మ తతో మాం ద్రష్టుమర్హతి. ఇప్పుడు కాదయ్యా, ఆ రామచంద్రమూర్తి నన్ను చూడాలని వస్తున్నాడు. ఇతరులు ఎవ్వరూ చేయలేని పనులు ఆయన చెయ్యాలి. కాబట్టి ఇప్పుడు మధ్యలో నేను కనిపించకూడదు. ఎందుకని? రామచంద్రమూర్తి ఒక సామాన్య మానవుడు అని రావణుడు అనుకుంటేనే రావణ సంహారం జరుగుతుంది. ఈయన నారాయణుడు వచ్చాడు అని అంటే అది పొసగదు. అందుకని దేవతల మధ్యలో డిస్టర్బ్ చేయరు. అందుకనే ఆయన కూడా ఒక సామాన్య మానవుడిగానే ప్రవర్తిస్తాడు. వెంటనే బయలుదేరి వెళ్ళిపోయాడు. సీతా లక్ష్మణులు వెంట వస్తూ ఉంటే శ్రీరామచంద్రమూర్తి శరభంగ మహర్షుల దగ్గరకు వెళ్ళి నమస్కారం చేశాడు. ఏమిటయ్యా వచ్చిన పని అనంటే, ఇంద్రుడు వచ్చిన పని ఏమిటన్నారు. నన్ను ఉగ్రమైన తపస్సు చేత కొన్ని లోకాలు సాధించావు. సత్యేన లోకాంజయతి. మనం సత్యాన్ని పలికితే కొన్ని లోకాలు జయిస్తారు అని చెప్పారు. ఉగ్ర తపస్సు చేత బ్రహ్మలోకానికి తీసుకువెళ్ళటానికి ఇంద్రుడే వచ్చాడు. రామా, నీవు వస్తున్నావు అని నేను దివ్య జ్ఞానంతో దివ్య చక్షుషులతో తెలుసుకున్నాను. ప్రియమైన అతిథివి నీ వస్తూ ఉంటే నీ ముందు బ్రహ్మలోకం కూడా ప్రక్కన పెట్టాల్సింది. కాకపోతే అక్కడేవో కొన్ని ఉంటాయి కనుక సాక్షాత్తుగా పరమాత్మే అని గుర్తించాడు శరభంగుడు. పుణ్య పరిపాకంతో నేను సంపాదించినటువంటి శుభతరమైనటువంటి లోకాలన్నీ కూడా పాత్రభూతులమైనటువంటి నీకు అర్పిస్తున్నానని సర్వము ఆ రామచంద్రార్పణమస్తు అన్నాడు శరభంగుడు. అహమేవాహరిష్యామి సర్వలోకాన్ మహామునే ఆవాసంత్వహమిచ్చామి ప్రదిష్టమిహ కాననే. సరే, నీవిచ్చినటువంటి సర్వలోకాల యొక్క స్థితులను నేను గ్రహిస్తున్నానన్న. మనం ఏ పని చేసినా యత్కరోషి గీతలో చెప్తాడు, నాకు ఇచ్చేవయ్యా, సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.
సంకల్పాలు మనం ఏ ఆలయాలకు వెళ్ళినా ఓ పెద్ద సంకల్పాలు చెప్తూ ఉంటారు. ధర్మ అర్థ కామ మోక్ష సిద్ధ్యర్థం, ఇంకా అవి కావాలి ఇవి కావాలి, ఏవో చివరిలో ఏం చెప్తారు అది పట్టుకోం, అది గుర్తించం. కాజేన వాచ మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. ఆయనకే సమర్పణ. చాలామంది జపం చేసినా యజ్ఞం చేసినా మరొకటి చేసినా ఇవన్నీ కూడా నేను వదిలిపెట్టేయటమా, అమ్మో చాలా బాధ అనిపిస్తుంది. పరమాత్మకు అర్పిస్తే రెట్టింపు అవుతోందిరా. ఏది ఇచ్చినా అంతే, రికరింగ్ డిపాజిట్. కరోమి యజ్ఞత్ తీసుకున్నాడు. ప్రతిగ్రహమునకు క్షత్రియుడుగా కాక సర్వలోకేశ్వరుడుగా గ్రహించాడు. ఈ ప్రాంతంలోని సుతీక్ష్ణుడు అనేటువంటి మహర్షి ఉన్నాడు. ఆయన నీవు దర్శించాలి అని మంత్రవేత్త అయిన శరభంగుడు అగ్నికి హోమం చేసి ఆ హోమాగ్నిలో తాను ప్రవేశించాడు. శరభంగుడు ఆయన శరీరాన్ని భస్మం చేశాడు. ఒక నవయువకుడుగా మారిపోయాడు. అందరూ శరీరాన్ని ఎప్పుడు పడితే అప్పుడు వదిలితే అది ఆత్మహత్య అవుతుంది, మహాపాపం అవుతుంది. మనం సామాన్యులం. మహాత్ములైనటువంటి వారు ఆ ఆత్మతత్వాన్ని పరమాత్మతత్వాన్ని చక్కగా గ్రహించి ఇక ఈ శరీరం వృధా వ్యర్థం అనుకుంటే వాళ్ళు ఆ ప్రయాగలోనో ఎక్కడనో ఒక ప్రదేశం ఉంటుంది, జలంలోనో ఏంట్లోనో శరీర త్యాగం చేస్తారు. అది వారికి, మనకు కాదు. బ్రహ్మలోకం దివ్య శరీరంతో వెళ్ళాడట. కనుక అఖండ వైరాగ్య భావంతో అగ్నిలోనో జలప్రవాహంలోనో దేహ త్యాగం చేసినట్లుగా యతులు మహాత్ములు మహాయోగులు వారి చరిత్రలో మనం చూస్తాం. ప్రాప్త పురుహూత సమాగమం దర్శనం శరభంగస్య రఘునాథస్య పూజనం శృణ్వంతో మరుతాం లోకం ఆప్నువంతి న సంశయః. ఈ శరభంగుని యొక్క త్యాగం, శ్రీరామ సమాగమం వింటే మరుత్తుల లోకాన్ని పొందుతారు అని వేదం చెప్తోంది, ఫలశ్రుతి చెప్తోంది. ఈ శరభంగుడు చూపిన మార్గంలో ఉత్తమ నియమాలతో నియమించబడ్డ అంతఃకరణములు కలిగిన ఆ మహర్షి గణాలు గుంపులు గుంపులుగా బృందాలు బృందాలుగా వచ్చి వినయంతో శ్రీరామచంద్రమూర్తిని ప్రార్థిస్తే వారందరూ చెప్పారు, ఇదిగోనయ్యా మమ్మల్ని హింసిస్తున్నాడు రాక్షస బృందా, చంపేశారు. యజ్ఞాలు దేవుడిని ఇవ్వటల్లా మేము జపాలు చేస్తుంటే జపమాలలు లాగేస్తున్నారు. ఆనాడు ఉన్నారు, ఈనాడు ఉన్నారు, ఎప్పుడు ఉంటారు. మంచి ఉన్నది అంటే చెడు కూడా ప్రక్కనే ఉంటుంది. ఎండ ఉంటే వాన ఉంటుంది, వెలుగు ఉంటే చీకటి ఉంటుంది, ద్వంద్వములు. ఏహి పశ్య శరీరాన్ని మునీనాం భావితాత్మనాం. మహర్షులంతా నిన్ను ఆశ్రయిస్తున్నాం, ఇది రాజధర్మం అన్నారు. వేదాధ్యయన శీలానాం విప్రాణాం సాధుకర్మణాం పాలనే యత్నమాతిష్ట సర్వలోకస్య చాలగా. శాంతి పర్వం మహాభారతం. పరిపాలకులైనటువంటి వారు ఆర్తులైన వారిని, ఒక బాధల్లో ఉన్నవారిని చూడవలసినటువంటి బాధ్యత పరిపాలకుడిదే. మనుస్మృతి చెప్పే మాట, మహాభారతం యొక్క మాట. మహర్షులారా, మీరు నన్ను ఇలాగ యాచించనక్కర్లేదు, ఆజ్ఞాపించాలి. నైవమర్హత మాం వక్తుం ఆజ్ఞాప్యోహం తపస్వినాం కేవలేన స్వకార్యేన ప్రవేష్టవ్యం వనం మయా. ఈ వనవాసం మా తండ్రి గారి ఆజ్ఞా పరిపాలనకే వచ్చినా మీకు సేవ చేయటానికి కూడా అన్నారు. సరే, సుతీక్ష్ణ మహర్షి ఆశ్రమానికి వెళ్ళారు. అక్కడ ఆయన కూడా తాను చేసినటువంటి సమస్తమైనటువంటి ఆ తపో ఫలాన్ని రామచంద్రమూర్తికి అర్పించారు. కర్మ ఫలం త్యజతి కర్మాని సన్యస్యతి తతో నిర్ద్వంద్వో భవతి. నారద భక్తి సూత్రాలు. అధ్యాత్మ రామాయణంలో
సుతీక్ష్ణుడు అంటాడు, త్వం సర్వభూత హృదయేషు కృతాలయోసి త్వన్మంత్రజాప్య విముఖేషు తనోషి మాయాం త్వన్మంత్ర సాధన పరేష్వపయాసి మాయాం సేవానురూప ఫలదోసి యథా మహీజ. నీవు సర్వ ప్రాణుల హృదయాలలో ఉండేటువంటి వాడవయ్యా స్వామి, నీ సేవ చేయాలి అని వారు అంటూ ఉంటే నేను ఎక్కడ ఉండాలో ఒక ఆశ్రమం, ఒక ప్రదేశాన్ని చూపించామన్నాడు. ఈ రాత్రి ఇక్కడ గడిపి దండకారణ్యవాసులను అందరినీ చూస్తానంటాడు. నాయనా నీవు అలా అన్నీ చూసి మళ్ళా ఇక్కడికే రమ్మన్నాడు. అలాగనే వస్తాడు. 10 సంవత్సరాలు దండకారణ్యం అంతా. అందుకనే దక్షిణ భారతదేశం ఉత్తర భాగమైన చిత్రకూటం నుంచి, ఈనాడు ఉన్నది మహారాష్ట్రలో చిత్రకూట్, అక్కడి నుంచి దండకారణ్య ప్రదేశం మహారాష్ట్ర గోదావరి అన్నీ తిరిగి మరలా దక్షిణ దేశం అంతా తిరిగి మళ్ళా అక్కడికే వెళ్ళారు. అందుకనే దక్షిణ భారతదేశం అంతా ప్రతి గ్రామం కూడా రాముడితో సంబంధపడి ఉంటుంది. రాముల వారు ఇక్కడ ఉన్నారండి, సీతమ్మ వారు ఇక్కడ వస్త్రాలు ఆరవేశారు, ఇక్కడ ఏదో చేశారని ప్రతి గ్రామంలో రామ భక్తితో హృదయపూర్వకమైనటువంటి ప్రేమతో ఉండే స్థానాలు చెబుతారు. అలాంటి శ్రీరామ భక్తిని సర్వ మానవులకు కూడా అనుగ్రహించుగాక ఆ రామప్రభువు అని ఆ సీతారాములను ఇద్దరినీ కూడా మనం భక్తితో వేడుకుందాం. శ్రీరామ జయ రామ జయ జయ రామ, స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహిషాః. గో బ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. కాలే వర్షదు పర్జన్యః పృథివీ సస్యశాలిని. దేశోయం క్షోభరహితో బ్రాహ్మణాః సంతు నిర్భయాః. అపుత్రాః పుత్రిణః సంతు పుత్రిణః సంతు పౌత్రిణః. అధనా సదనా సంతు జీవంతు శరదాం శతం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాబ్ధయే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. శ్రియకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్ధినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద 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 వాసుదేవ.